స్ట్రెంగ్త్ అన్నారు. ఈ ప్యానల్ ఇయర్ లో మనం ఎన్ని ఫిలప్ చేస్తున్నామో అన్నిటికీ మనం సైకిల్ ఉంటుంది. ఇది ఈ సైకిల్ ప్రకారము ఈ రోస్టర్ పాయింట్స్ ని ఫిట్టింగ్ చేస్తారు. 100 పాయింట్స్ రోస్టర్ లో ఏ పాయింట్ ఏది వీడియోకి వస్తుంది, ఏది సీనియర్ అసిస్టెంట్ కి వస్తుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ యొక్క కోటాలో ఆ కేటగిరీ నుంచి ఆ ఎస్సీ పాయింట్ వచ్చిన చోట ఆ ఎస్సీ క్యాండిడేట్ ని తీసుకుని ఫిట్టింగ్ చేస్తారండి. కాబట్టి ఈ ఎడిక్వసీ ఉన్నదా లేదా అనేది మనం ఈ ప్రతి పాయింట్ కి చూడవలసిన అవసరం వస్తుంది. ఈ ఎస్సీ పాయింట్ ఒకవేళ వీడియో నుంచి 10% లోంచి తీసుకోవాలనుకోండి, అప్పుడు ఆ వీడియో నుంచి తీసుకుంటారు. అదే సీనియర్ అసిస్టెంట్ వచ్చినటువంటి పాయింట్ లో గనక అయ్యేటట్టయితే ఆ సీనియర్ అసిస్టెంట్ కేటగిరీ నుంచి వచ్చేటువంటి ఎస్సీ ఎంప్లాయీని తీసుకుంటారు. కాబట్టి ఇది టోటల్ గా ఈ సూపరింటెండెంట్స్ కేటగిరీలో ఎంతమంది ఎస్సీలు, ఇప్పుడు మనకి 11 అనుకున్నాము, ఇప్పుడు 9 మంది కనుక ఉంటే మిగిలిన 2 ఆ రోస్టర్ పాయింట్ లో ఏ కేటగిరీకైతే వస్తుందో, అంటే వీడియోస్ నుంచి వచ్చేటువంటి పాయింట్ లో వస్తుందా, సీనియర్ అసిస్టెంట్ నుంచి వచ్చేటువంటి పాయింట్ కు వస్తుందా చూసి ఆ సీనియారిటీ లిస్ట్ నుంచి వచ్చేటువంటి ఎస్సీని తీసుకుని ఫిట్టింగ్ చేస్తారండి. థ్యాంక్ యూ సార్. హలో హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. ఎవరు, మీ పేరు చెప్పాలి. నా పేరు మహేష్ మేడం. మహేష్. అవును మేడం. మహేష్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ జిల్లా. ఓకే, మీరు జిల్లా పరిషత్ ఎంప్లాయా, మండల పరిషత్ ఎంప్లాయీ అండి? మండలం మేడం. మండలంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు రేపల్ల వాలంటీర్ స్కూల్ చెప్తున్నారు మేడం. కొంచెం క్లియర్ గా లేదు. మీ డిజిగ్నేషన్ ఏంటండి మండల పరిషత్ లో? అవును మేడం. ఏం పని చేస్తున్నారు మీరు మండల పరిషత్ లో? అంటే ఇప్పుడు నేను స్కూల్ చేసుకుంటాను మేడం. ఇప్పుడు స్కూల్ చదువుతున్నాను మేడం, కాలేజీ. ఇప్పుడు వేసవపల్లి చెప్తున్నారు కదా మేడం. మాకు క్లియర్ గా రాలేదండి. వేసవపల్లి చెప్తున్నారు మేడం. వేసవ స్కూల్లోని వేసవ స్కూల్ చెప్తున్నారు మేడం. ఇప్పుడు సమ్మర్ స్కూల్. ఓకే ఓకే, స్కూల్ చెప్తున్నారు మేడం. అందుకనే దాని జీతాలు ఇంకా రాలేదు మేడం. అందుకనే తెలుసుకున్నామని. మహేష్ గారు, మీ పక్కన ఎవరన్నా ఉంటే మీ డౌట్ వారి ద్వారా అడిగించండి. ఎందుకంటే మీరు చెప్పేది మాకు క్లియర్ గా వినపట్టలేదు. అంటే యాక్చువల్ గా మీ డౌట్ మీ పక్క వాళ్ళతో ఎవరితోనైనా ఒకసారి అడిగించండి, మీ క్లారిఫై చేస్తారు. పక్కన ఎవరు సార్? ఎవరు లేరా? ఓకేనండి మహేష్ గారు, యాక్చువల్ గా ఇది మనకి సమ్మర్ స్కూల్ కి సంబంధించిన వేతనాల గురించి మాట్లాడడానికి కాదండి. ఇది మన జిల్లా పరిషత్ గానీ మండల పరిషత్ గానీ ఎంప్లాయీస్ ఆ స్టాఫ్ లోని పెన్షన్ రూల్ సంబంధించిన అంశాలపైన ఈ రోజు మాట్లాడుకున్నాము. ఆ విషయం సంబంధించిన ఏదైనా ప్రశ్న ఉంటే మేము చెప్తాము, కానీ దానికి రిలేటెడ్ లేదు కాబట్టి మీరు సంబంధించిన అధికారులని ప్రశ్న అడిగితే దానికి మీకు సమాధానం వస్తుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. హలో 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 నమస్తే అండి. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పాలండి. నా పేరు బి విశ్వేశ్వరరావు. విశ్వేశ్వర్ గారు, ఓకే, మీ ప్రశ్న వివరించండి. టీబీఎస్ చెప్పారు జిల్లా పరిషత్ లేదని, ఓకే రాలేదని. ఓకే, కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రెజరీలో ఆల్రెడీ నెంబర్లు ఇస్తున్నారమ్మా. ఓకే, తర్వాత మాకు ఆడిట్ అడ్జిస్ట్ కూడా రాశారు. కంపల్సరీ టీపీఎస్ నెంబర్ ఓపెన్ చేయాలి, నంబర్ పిఎఫ్ నెంబర్ లేని వాళ్ళంతా అనేసి అబ్జెక్షన్ రాశారమ్మా. ఓకే, అంటే మీ జిల్లాలోనే ఆల్రెడీ ఈ స్కీమ్ గురించి నంబర్స్ ఇంప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. జరుగుతుందమ్మా. డిస్ట్రిక్ట్ ట్రెజరీ వాళ్ళు నెంబర్ ఇస్తున్నారు, ఈడీ నెంబర్ ఒకటి ఇస్తూ అమౌంట్ కూడా ఎంత కట్ చేయాలో కూడా చెప్పేస్తున్నారు ట్రెజరీలో. ఓకే, ఆ విధంగా చాలా మంది రికవర్ చేస్తున్నారు. ఇప్పుడు రికవరీ చేయడం నిలుపుదల చేయాలా లేక కంటిన్యూ చేయాలా? నిలుపుదల అనేది ఏమీ ఉండదండి, ఇది కంటిన్యూ చేయాలి. అయితే ఇంకో చిన్న డౌట్ అమ్మా, మొన్న చెప్పారమ్మా డిపార్ట్మెంట్ టెస్ట్ నంబర్ 1 అయితే ప్రమోషన్ అవ్వచ్చు అనేసి. కానీ ఇక్కడ మా ఆఫీసర్ అడిగితే ఏమంటున్నారంటే దానికి స్పెసిఫిక్ గా జీవో ఏం లేదు, ఆ జీవో ఏముంటే తెప్పించండి ఇస్తామంటున్నామ్మా. ఓకే, నా 2 డౌట్లు కొద్దిగా క్లియర్ చేయాలి. ఓకే, ఫస్ట్ అయితే మనకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో అమౌంట్ అయితే ఆపడానికి, మీ పేమెంట్ చేయడానికి మాత్రం ఆపడం అనేది లేదండి. అయితే కొన్ని జిల్లాల్లో, అంటే మీ శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ నంబర్స్ ఇచ్చేశారు అంటున్నారు కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. కొన్ని జిల్లాల్లోనైతే ఇవ్వలేదు. ఇవ్వలేని పక్షంలో కూడా మనం కంటిన్యూ చేయమని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. అయితే రెండో విషయము, మీది ప్రమోషన్ కి సంబంధించింది మన వేణుగోపాల్ గారు సమాధానం ఇస్తారు, మీరు వినండి. విశ్వేశ్వరరావు గారు, మనకి మినిస్ట్రీ సర్వీస్ రూల్స్ లో రూల్ 11B కింద మనకి ఎనిక్జర్ 2 అని ఒకటి ఇచ్చారండి. ఈ ఎనిక్జర్ 2లో
ఏ ఏ శాఖల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి ఏ ఏ టెస్టులు పాస్ అవ్వాలి అనేది నిర్దిష్టంగా చెప్పారు. ఇందులో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సూపరింటెండెంట్స్ కి సీనియర్ అసిస్టెంట్స్ కి అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ ఆర్ అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని నిర్దేశించారండి. కాబట్టి ఈ రూల్ ప్రకారము ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ గా గానీ సూపరింటెండెంట్ గా గానీ ప్రమోషన్ కావాలనేటట్లయితే అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ గానీ లేదా దీనికి సమానముగా అకౌంట్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ 1 అండ్ 2 ని డిక్లేర్ చేశారు. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. హలో 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 నమస్తే మేడం. మేము వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నాం అండి. నిర్మల. నిర్మల గారు మీ ప్రశ్న అడగండి. ఒకటి ఇప్పుడు నాన్ ప్రొవిన్షియలైజ్డ్ ఫంక్షనర్స్ గురించి అడుగుతున్నాను మేడం. 1579లో సర్వీస్ లో చేరాడండి ఒక అతను స్వీపర్ గా. అతనికి 38 రూపాయల చొప్పున స్టార్ట్ అయిందండి. ఓకే, పెన్షన్ 38 వరకు పొందుతున్నాడు. ఓకే, తర్వాత 81 నుంచి స్కేల్ ఇచ్చారు మేడం 295-425. ఓకే, అక్కడి నుంచి లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ గా కన్వర్ట్ చేశారండి. అతనికి పెన్షన్ ప్రపోజల్స్ పెట్టుకున్నాడు మేడం. ఇప్పుడు ఫస్ట్ అపాయింట్మెంట్ నుంచి తీసుకోవాలా 1481 నుంచి తీసుకోవాలనేది డౌట్. మీరు అడిగిన ప్రశ్నను బట్టి 1481 దాకా అతను కంటింజెంట్ ఎంప్లాయీ కింద ఉన్నట్టు అర్థం చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు జియో ఎంఎస్ నెంబర్ 9 ఒకటి ఉన్నది, అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా అడాప్ట్ చేసింది. అది 1980లో ఇష్యూ చేశారు. అందులో ఏం చెప్పారంటే 1481 నాటికి 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం ఒక ఫుల్ టైం కంటింజెంట్ పోస్ట్ కనుక ఉన్నట్టయితే అది ఫ్యూచర్ లో కూడా కావాలి అని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుకున్నట్టయితే ఆ పోస్టులన్నింటినీ కూడా లాస్ట్ గ్రేడ్ పోస్టుల కింద కన్వర్ట్ చేయమన్నారు. కన్వర్ట్ చేసి ఆ పోస్ట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళనే అందులో అబ్జార్బ్ చేయమన్నారు. అవసరమైతే రూల్స్ రిలాక్స్ చేసి దానికి గవర్నమెంట్ కూడా రాయాల్సిన అవసరం లేదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే చేయవచ్చు అని చెప్పని చేసి అబ్జర్వ్ చేయమన్నారు. వాళ్ళు సబ్సిక్వెంట్ గా రిటైర్ అయినప్పుడు ఆ 1481 ముందు వాళ్ళు చేసినటువంటి ఫుల్ టైం కంటింజెంట్ సర్వీస్ కూడా క్వాలిఫైయింగ్ సర్వీస్ కింద తీసుకుని పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వమని అన్నారు. అంతేగాని మొట్టమొదటి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి రాదు. 1481 నుంచే అతనికి క్వాలిఫైయింగ్ సర్వీస్ కమెన్స్ అవుతుంది. అయితే జియో 9 లో చెప్పిన ప్రకారం 1481 ముందు ఉన్నటువంటి ఫుల్ టైం కంటింజెంట్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. సార్ దీనికి యాడ్ చేస్తూ మీరు ఏమైనా చెప్తారా సార్? దానికి జియో 156 లో ఇచ్చారండి వీటికి ఈ సర్వీస్ కౌంట్ చేయమని చెప్పేసి. ఈ జియో 38 లోను జియో 9 లోను అబ్జర్వ్ అయినటువంటి ఫుల్ టైం కంటింజెంట్ ఎంప్లాయీస్ కి ఆ కంటింజెంట్ సర్వీస్ కూడా పెన్షన్ కౌంట్ అవుతుంది అని చెప్పేసి జియోఎంఎస్ నెంబర్ 156 లో కేవలం ఈ 2 జియోలకు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత జియోల్లో అబ్జర్వ్ అయినటువంటి ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయలేదు. థ్యాంక్ యూ సార్. హలో 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 నమస్తే అండి. నమస్తే అమ్మా. మేము వైజాగ్ నుండి జిల్లా పరిషత్ నుండి సీనియర్ అసిస్టెంట్ బాబురావు మాట్లాడుతున్నాం అమ్మా. ఓకే బాబురావు గారు మీ ప్రశ్న అడగండి. మాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఏంటంటే మాకు ఈ మధ్యన ఒక డ్రైవర్ చనిపోయారు మేడం. ఓకే, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, 14 సంవత్సరాలు 8 సంవత్సరాల అబ్బాయి. ఓకే, వాళ్ళకి ఫాదర్ మదర్ ఉన్నారు అంతే, ఇంకెవరు లేరు. చనిపోయిన అతనికి ఫాదర్ మదర్. ఆ పిల్లలకి తల్లి కూడా లేదు, తండ్రి చనిపోయాడు ఈ మధ్యనే. ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలంటే ఏం చేయాలి మేడం? బాలక అదే చిన్నపిల్లల సర్వీస్ కూడా ఉందా లేదా అని డౌట్. ఓకే, బాయ్ సర్వీస్ ఉన్నదా లేదా అని అడుగుతున్నారు. అవును సార్. మీరు రెండో ప్రశ్న అడగండి. మీరు 3 ప్రశ్నలు ఉన్నాయని అన్నారు కదా. రెండో ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే మాకు ఒక టీచర్ గారు ఉన్నారండి. 2002లో చనిపోయారండి. 2002 అక్టోబర్ 10లో 2 సంవత్సరాల తర్వాత చనిపోయారండి. వాళ్ళకి పెన్షన్ రాదు అని అన్నారట, వస్తుందా రాదా? ఓకే. మూడో క్వశ్చన్ మేడం, ఇప్పుడు డిపెండెంట్ కి 18 years వరకే కదా పెన్షన్ వస్తుంది, లేదంటే వాళ్ళు ఫుల్ టైం వస్తుందా? ఓకేనండి. 3 క్వశ్చన్స్ మేడం దాని గురించి. సరేనండి సార్. వేణుగోపాల్ గారు మీరు ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్, ఈ డ్రైవర్ కి ఇన్ కేస్ ఆఫ్ డెత్ కంపాషనేట్ అపాయింట్మెంట్, ఆయనకి 2 పిల్లలు 14 ఏళ్లు 8 ఏళ్లు ఉన్నారండి. ఇప్పుడు మనం 14 ఏళ్ల వాళ్ళని అపాయింట్ చేయడానికి లేదు. ఒకవేళ అది అపాయింట్ చేసినా కూడా ఇట్ అట్రాక్ట్స్ ది అబాలిషన్ ఆఫ్ ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ కిందకు వస్తుంది. అది ఆ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్ కిందకు వస్తుంది. తర్వాత అతనికి 2 సంవత్సరాల లోపల గనక
మెజారిటీ ఉండి క్వాలిఫికేషన్ గనక ఎక్వైర్ చేసేటట్టు ఉంటే అతను దరఖాస్తు చేసుకుని పిల్లలు ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే అతనికి ఇవ్వచ్చు. ఈ 2 సంవత్సరాల లోపల గనక అతను క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేయలేకపోయినా, మెజారిటీ అటైన్ చేయలేకపోయినా గానీ ఈ కంపాషనేట్ గ్రౌండ్స్ కింద అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి కన్సాలిడేటెడ్ ఎక్స్గ్రేషియా అమౌంట్ ఉన్నది. ఆ అమౌంట్ ని ఈ అపాయింటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారిని అప్రోచ్ చేసి దరఖాస్తు చేసుకుని ఆ లాభాన్ని పొందవచ్చు. సార్, రెండో ప్రశ్నలోని 2 years కేనే ఆయన చనిపోయారు. అది 2002 తర్వాత 2004 లో చనిపోయారని చెప్పారు. మరి వాళ్ళకి పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందా లేదనేది అడిగారు. ఇతను 2004 కు ముందే అతను ఉద్యోగంలో చేరి 2002లోనే చేరాడు కాబట్టి కంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ అప్లై కాదు. పాత రూల్సే అంటే ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అప్లై అవుతాయి. డెత్ కేసెస్ లో 10 years సర్వీస్ ఉండాలనే కండిషన్ లేదు. ఒక్క రోజున్నా కూడా సర్వీసు అతనికి పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది అతని ఫ్యామిలీ మెంబర్స్ కి. కాబట్టి ఫ్యామిలీ పెన్షన్ కి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అతను ఫ్యామిలీ దరఖాస్తు చేసుకోవచ్చు. సార్, ఇంకా మూడోది సార్, ఇది డిపెండెన్స్ ది గురించి కూడా వాళ్ళు అడిగారు. 8 years తర్వాత వాళ్ళకి కరెక్ట్. ఇప్పుడు రూల్ 50 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ లో ఎంతకాలం ఇస్తారు ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పారు. పిల్లలు కనుకైతే, సన్స్ కనుకైతే టిల్ దే కంప్లీట్ ది ఏజ్ ఆఫ్ 25 years ఆర్ గెట్స్ ఎంప్లాయిడ్ అండ్ గెట్స్ మ్యారీడ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పారు. అట్లాగే అన్మ్యారీడ్ డాటర్స్ కనుకైతే దే విల్ ఆల్సో బి పెయిడ్ ఫ్యామిలీ పెన్షన్ టిల్ దే కంప్లీట్ ది ఏజ్ ఆఫ్ 25 years ఆర్ గెట్స్ ఎంప్లాయిడ్ అండ్ గెట్స్ మ్యారీడ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని. 18 సంవత్సరాలు అనేది ఇదివరకు ఎప్పుడో ఉండేది మగవాళ్ల విషయంలో, మగపిల్లల విషయంలో. అది పోయి చాలా కాలం అయిందండి. ఇప్పుడు మగపిల్లలైనా ఆడపిల్లలైనా కూడా 25 సంవత్సరాలు పూర్తి అయ్యేదాకా ఇవ్వచ్చు. లేకపోతే ఈ లోపల వాళ్ళు ఉద్యోగం సంపాదించుకున్నా లేకపోతే మ్యారేజ్ చేసుకున్నా దాన్ని ఆఫ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. హలో 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 నమస్తే అండి. హలో హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఇష్టగూడెం నుంచి మాట్లాడుతున్నాను. ఎవరైతే మాట్లాడుతున్నారో మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. జూనియర్ అసిస్టెంట్ కి అపాయింట్ అయ్యండి. ఒక్క నిమిషము, మీరు ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీ పేరు, మీ వివరాలు చెప్పాలండి. హలో, నేను జీపీ నాయుడు అండి. ఓకే, సూపరింటెండెంట్. ఓకే, ఈస్ట్ గోదావరి మండల ప్రజా పరిషత్ అలవారు అండి. ఓకే అండి. ఇప్పుడు మీ ప్రశ్న చెప్పండి. జూనియర్ అసిస్టెంట్ కి అపాయింట్ అయ్యండి కొంతమంది. 95 లో ప్రమోషన్ వచ్చిందండి సీనియర్ అసిస్టెంట్ కి, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ గా. తర్వాత ఫర్ వాంట్ ఆఫ్ వేకెన్సీ అని కొంతమంది రివర్స్ వచ్చింది, కొంతమంది రెగ్యులర్ గా ఉన్నారండి. తర్వాత 97 లో ప్రమోషన్ మరలా ఇచ్చారండి. ఇచ్చినప్పుడు మా పైన కొంతమంది టైపిస్ట్ పెట్టారండి. పెట్టి మళ్ళీ వాళ్ళకి తర్వాత ప్రమోషన్ ఇచ్చారు. తర్వాత సబ్స్టిట్యూట్ అదే సీనియారిటీ కంటిన్యూ అవుతుంది. మేము దాని మీద కోర్టుకి వెళ్ళామండి. కోర్టు కూడా నార్మల్ ప్రకారం చేయమని ఇచ్చారు. తర్వాత సిపిఆర్ ఆఫీస్ కూడా అప్లికేషన్ పెడితే సిపిఆర్ కూడా రూల్స్ ప్రకారం చేయమని ఈస్ట్ గోదావరి జడ్పీకి డైరెక్షన్ ఇచ్చారండి. కానీ వాళ్ళు ఏం చేయలేదు, అదే సీనియారిటీ కంటిన్యూ అవుతుందండి. దీని మీద మేము ఏమైనా అప్పీల్ చేసుకుంటే ఏమైనా పని అవుతుందా లేదా ఒకసారి వివరణ. సార్ వేణుగోపాల్ గారు, ఈ విషయం పైన మీరు లైట్. నాయుడు గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సూక్ష్మమైనటువంటి ఫ్యాక్ట్స్ మీద మీకు ఎటువంటి సలహా ఇవ్వలేమండి. రెండోది, ఇది కోర్టు కేసులు అంటున్నారు. మరి ఈ కోర్టు కేసు అసలు దేనికోసమని వెళ్లారు? ఆ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమిటి? ఆ జడ్జిమెంట్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది మీకు వ్యతిరేకంగా ఉన్నాయా? ఈ విషయాలన్నీ కూడా మనము పరిశీలిస్తే గానీ మీ విషయంలో మేము ఎటువంటి సూచన గానీ లేదా సలహా గానీ ఇవ్వలేమండి. కాబట్టి ఇవన్నీ మీరు డీటెయిల్ గా గనక ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ద్వారా రాసి పంపించేటట్లయితే మీకు అది పరిశీలించి మీకు తగు సూచనను ఇవ్వగలం. ఎందుకంటే మనం ఈ స్వల్ప టైంలో మీరు ఇచ్చిన ఫ్యాక్ట్స్ మీద మేము ఎటువంటి సలహా ఇచ్చినా కూడా అది సముచితం కాదనిపిస్తుంది. హలో, థ్యాంక్ యూ సార్. హలో 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 ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో చెప్పండి, ఎవరు మేడం గారు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం నుంచి అండి. ఓకే, మీ పేరు? నా పేరు జి శ్రీనివాసరావు మేడం, సీనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, శ్రీనివాసరావు గారు చెప్పండి. మేడం గారు, మాకు ఇటీవల ఒక అటెండర్ వినోద్ బాబు అని చెప్పేసి తుమ్మూరుకోట హై స్కూల్ నుంచి వచ్చారు మేడం. అతను 2006లో అపాయింట్ అయ్యారు, 2006 ఏప్రిల్ నుంచి. అయితే హై స్కూల్లో ఇతనికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ మీద రికవరీ ఏం జరగలేదండి. అతను రీసెంట్లీ ఈ నెల జూన్ 1st తారీఖున ఇక్కడ కన్వర్షన్ మీద వచ్చి అటెండర్ గా జాయిన్ అయ్యాడు. ఈజ్ అపాయింటెడ్ యాజ్ నైట్ వాచ్మెన్ ఫస్ట్.
నైట్ వాచ్ నుంచి కన్వర్షన్ ద్వారా అటెండర్ గా వచ్చాయండి. ఇప్పుడు తీరా అతను ఎల్పిసి ఎస్ఆర్ మొత్తం చూస్తే ఎక్కడ కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ డిడక్షన్ అనేది జరగలేదు. మరి 2006 నుంచి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం 2006 నుంచి డిడక్ట్ చేయాలంటే మరి ఏరియర్స్ గా క్లెయిమ్ చేసి పెట్టేసేయాలండి. ఆ మేరకు ఎస్ఆర్ లో కూడా ఎంట్రీ వేయాలి. అది మరి ఇన్స్టాల్మెంట్ పద్ధతిని చేయాలా లేకపోతే మామూలు ఏరియర్ కట్ చేసేయాలా ఒకసారి కాస్త వివరం చెప్పండి మేడం గారు దయచేసి. ఓకేనండి, డెఫినెట్లీ అండి. సార్ వేణుగోపాల్ గారు, ఒరిజినల్ గా ఎప్పుడు అపాయింట్ అయినాడండి? 2006 మీకు జిల్లా పరిషత్కి వచ్చాడంటున్నారు. స్కూల్లో ఎప్పుడు అపాయింట్ అయినాడు? స్కూల్లో అపాయింట్ అయింది 2006 ఏప్రిల్. కన్వర్షన్ మీద వచ్చాడని అన్నారు. శ్రీనివాస్ గారు, హలో హలో, నమస్తే అండి, చెప్పండి. ఏ జిల్లా అండి? ఏ జిల్లా అండి? ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, 2 లైన్స్. హలో, అనంతపురం జిల్లా పరిషత్ నుండి మాట్లాడుతున్నాం. ఓకే ఓకే, భవానీ గారు మీరు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో వివరించండి. మేడం నేను 2006 లో నేను జాయిన్ అయ్యాను మేడం, సిబిఎస్ కింద. ఓకే, ఇప్పుడు మాకు 010 వచ్చింది మేడం, ఒక 1 మంత్ అయింది. అవును, మేము అక్కడ శాలరీ తీసుకుంటాము. మాకు ఒకటి ఎంప్లాయీ కోడ్ ఇచ్చారు మేడం మాకు. మేము ఇంతకు ముందే ఆల్రెడీ మేము అమౌంట్ పే చేస్తున్నాం జెడ్పీపీఎఫ్ కి. ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారంటే ఎంప్లాయీ కోడ్ వచ్చింది కాబట్టి మీరు జెడ్పీపీఎఫ్ కట్ చేయండి, ఏ అమౌంట్ కి మేము 10% తర్వాత డిఏ మేము కట్ చేస్తాము అని చెప్తున్నారు మాకి. అది మీరు ఇందాక టీవీలో చెప్పినప్పుడు మేము అమౌంట్ స్టాప్ చేద్దామా అనుకుంటున్నాము. మీరు చెప్పింది కరెక్టేనా, లేదంటే మా వాళ్ళతో ఇంకొకసారి మాట్లాడేసి మేము అమౌంట్ ఎట్లా అనేదే మేడం మా ఆలోచన. సార్ సీతారామారావు గారు, 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా కంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ కట్టాల్సిందే 10% అది బేసిక్ పే ప్లస్ డిఏ. అది జడ్పీలో పనిచేస్తున్నప్పుడు జడ్పీ ఫండ్ కి నుంచి రికవర్ చేస్తారు. అదే శాలరీ నుంచి జడ్పీ ఫండ్ కు పోతుంది. అది గవర్నమెంట్ 0-10 శాలరీ చేసేటప్పుడు గవర్నమెంట్ ఫండ్ నుంచి దానికి క్రెడిట్ పోతుంది. అది అంతకంటే ఇంకేం లేదు. ఆ క్రెడిట్ ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కి అవుతుందా అనేది తేడా గానీ కట్టాల్సింది మాత్రం కట్టాల్సిందే, తప్పదు. థ్యాంక్ యూ సార్. హలో 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 మేడం, ఎవరండి మాట్లాడుతున్నారు? హలో మేడం, హలో ఎవరండి మాట్లాడుతున్నారు? మహేష్ మాట్లాడుతున్నాను మేడం. మహేష్, డిస్ట్రిక్ట్. మరి ఇందాకలా మీకు చెప్పాం కదండి, అది ఈ సెషన్ కి సంబంధించిన ప్రశ్న కాదండి. ఏమండి? ఇది పెన్షన్ రూల్స్ సంబంధించిన విషయం మాట్లాడుతున్నారండి. ఓకే సార్, ఇందాకలా మనము ఇది పెన్షన్ది. ఓకే, ఇంకొక ఫోన్ కాల్ వచ్చిందండి సార్. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మేము వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరండి? జిల్లా పరిషత్ ఏ నిర్మలా పర్యవేక్షణ మాట్లాడుతున్నాం మేడం. ఓకే, నిర్మలా గారు చెప్పండి. జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ 1998 ఒక అతను సస్పెండ్ అయ్యాడు మేడం. అతను 3/4/2000 వరకు సస్పెన్షన్ లో ఉండి 4/4/2002 మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యాడు సార్. అతను 36/2000 రిటైర్ అయ్యాడండి. అతనికి పెన్షన్ ప్రపోజల్స్ పెట్టుకుని ప్రొవిజనల్ పెన్షన్ కోసం అప్లై చేశాడు మేడం. ఆడిట్ ఆఫీసు పంపిస్తే వాళ్ళు ఫైనల్ ఆర్డర్స్ రాలేదు, అందువల్ల తిప్పి పంపించేస్తున్నామని పంపించేశారు మేడం. ఓకే సార్, సీతారామారావు గారు, ఇప్పుడు తను రీఇన్స్టేట్ అయిన తర్వాత ఆ ప్రీవియస్ ఛార్జెస్, సస్పెండ్ అయినటువంటి ఛార్జెస్ క్లియర్ కాలేదండి. క్లియర్ కాకపోయినట్టయితే డిసిప్లిన్ యాక్షన్ పెండింగ్ ఉన్నప్పుడు రూల్ 52 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారము ఫైనల్ పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల కాదు, ప్రొవిజనల్ పెన్షన్ మాత్రమే ఇవ్వండి అన్నారు. కాబట్టి రూల్ 52 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ కింద ప్రొవిజనల్ పెన్షన్ మాత్రమే ఇవ్వాలి. అంటే అతనికి నార్మల్ రూల్స్ కింద పెన్షన్ ఎంత వస్తుందో వర్కౌట్ చేసి అందులో 75% మాత్రం ప్రొవిజనల్ పెన్షన్ కింద ఇస్తారు. ఆ డిసిప్లిన్ యాక్షన్ క్లియర్ అయ్యేదాకా అదే ప్రొవిజనల్ పెన్షన్ ఇస్తారు. డిసిప్లిన్ యాక్షన్ క్లియర్ అయిన తర్వాత అతను ఫైనల్ పెన్షన్ బెనిఫిట్స్ కనుక మంజూరు చేసినట్టయితే అందులోంచి అప్పటిదాకా ఇచ్చిన ప్రొవిజనల్ పెన్షన్ రికవర్ చేసి బ్యాలెన్స్ ఇవ్వాలి. తర్వాత మామూలుగా నార్మల్ గా పెన్షన్ అది జరుగుతుంటుంది. అదండి రూల్ పొజిషన్. హలో 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 మేడం, నిర్మలా గారు, మీరే లైన్ లో ఉన్నారా?
హలో హలో సార్, ఇందాక మనము ఫ్యామిలీ పెన్షన్ లోని ప్రయారిటీ అంటే ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి అనే విషయం పైన మనం డిస్కస్ చేస్తున్నాం సార్. దాన్ని కొంచెం కంటిన్యూ చేసుకోండి. ప్రయారిటీ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ రూల్ 50లో ఇచ్చారు. అందులో ఏం చెప్పారంటే వైఫ్ కనుకోండి, మేల్ గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయి వైఫ్ కనుకుంటే వైఫ్ కే ముందు ఇవ్వాలి, చిల్డ్రన్ నో క్లెయిమ్ అన్నారు. వైఫ్ కనుక చనిపోయినా లేకపోతే రీమ్యారేజ్ చేసుకున్నా అప్పుడు ఆమెకు ఆపు చేసి చిల్డ్రన్ కి ఇవ్వమన్నారు. చిల్డ్రన్ అంటే సన్స్ ఉన్నారు, అన్మ్యారీడ్ డాటర్స్ ఉన్నారు. ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి? వెన్ దేర్ ఆర్ సన్స్, అన్మ్యారీడ్ డాటర్స్ హ్యావ్ నో క్లెయిమ్, చిల్డ్రన్ సన్స్ కే ముందు ఇవ్వాలి అన్నారు. కాబట్టి సన్స్ లో ముందు పెద్దవాడెవడు అంటే హూ ఇస్ ఎలిజిబుల్ అంటే బిలో 25 years ఉండాలి, అన్మ్యారీడ్ అయి ఉండాలి, అన్ఎంప్లాయిడ్ ఉండాలి, అతనికి ముందు ఇస్తారు. ఎప్పటిదాకా ఇస్తారు? టిల్ ఈ అటైన్స్ ది ఏజ్ ఆఫ్ 25 years ఆర్ గెట్స్ ఎంప్లాయిడ్, గెట్స్ మ్యారీడ్, విచ్ ఎవర్ ఈజ్ అలియర్, అంతవరకు ఇచ్చి అతనికి ఆఫ్ చేస్తారు. అతని తర్వాత ఇంకా మగ పిల్లలు ఉంటే వాళ్ళందరికీ ఇస్తారు. అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇచ్చి అందరూ ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత అప్పుడు అన్మ్యారీడ్ డాటర్స్ కనుకుంటే అందులో ఎలిజిబుల్ డాటర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందరికి ఇస్తారు. టిల్ దే అటైన్ ది ఏజ్ ఆఫ్ 25 years ఆర్ గెట్స్ ఎంప్లాయిడ్, గెట్స్ మ్యారీడ్ ఇస్తారు. అందరూ ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత పేమెంట్ స్టాప్ చేస్తారు. ఇది సంగతి. అంచేత ప్రయారిటీ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ విధంగా రూల్ 50లో ఇచ్చారు. ఆ విధంగా రెగ్యులేట్ చేయాలి. దీనికి నామినేషన్ ఏం అవసరం లేదని చెప్పని అన్నారు. లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తే చాలు. ఆ లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అనేది ఇందులో చెప్పారు. కాబట్టి అదేదో ఎలా ఇవ్వాలి అని చెప్పి రూల్ చెప్పిన సంగతి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేశాము. కాబట్టి ఆ విధంగా రెగ్యులేట్ చేస్తారు. అయితే ఇందులో ఫర్దర్ గా వెళ్ళేటప్పుడు ఒక ఫోన్ కాల్ తీసుకున్నారు. హలో హలో మేడం. నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? మేము వెస్ట్ గోదావరి నుంచి నిర్మలా మాట్లాడుతున్నాం మేడం, పర్యవేక్షణని. సరే సరే. అది ప్రొవిజనల్ పెన్షన్ కి మేము రికమెండ్ చేసి ఆడిట్ ఆఫీస్ కి పంపించాం మేడం. వాళ్ళు ఇవ్వడానికి వీల్లేదని తిరిగి పంపించేసేసారు. ఫైనల్ ఆర్డర్స్ వచ్చే వరకు ప్రొవిజనల్ కూడా ఇవ్వడానికి అవకాశం లేదని ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళే పంపించేశారు మేడం. సార్ సీతారామరావు అది వాళ్ళు ఇంకా ఏదైనా అందులో ఉండాలండి. అట్లా తిప్పు పంపడానికి అవకాశం లేదు. ఇంకా వేరే ఏదైనా అబ్జెక్షన్ ఉంటే తప్ప ఈ విషయం మీద మాత్రం తిప్పు పంపడానికి వాళ్ళు కాదు. మీరు రూల్ 52 ఆఫ్ ఏపీ రివైజరీ పెన్షన్ రూల్స్ కోట్ చేసి ఇది డిసిప్లిన్ యాక్షన్ పెండింగ్ ఉన్నా కూడా ఫైనల్ అడ్రస్ ఇవ్వకపోయినా కూడాను అతనికి ప్రొవిజనల్ పెన్షన్ ఇవ్వచ్చు అని చెప్పి కాబట్టి ఇవ్వండి అని చెప్పి పంపించండి. మీరు పంపిస్తే ఇస్తారు, ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. హలో ఎవరు మాట్లాడుతున్నారండి? మేడం నేను రియాజ్ అహ్మద్ మేడం. లాస్ట్ వీక్ ఒక డౌట్ అడిగాను. మీరు క్లియర్ లేదండి. ఎవరు మాట్లాడుతున్నారు? రియాజ్ అహ్మద్, అనంతపురం మేడం. రియాజ్ గారు. ఓకే. చెన్నై కొత్తపల్లి ఎంపీడీ ఆఫీస్ మేడం. ఓకే ఓకే చెప్పండి రియాజ్ గారు. మేడం లాస్ట్ టైం నేను 2002లో అపాయింట్మెంట్స్ ఇచ్చాను మాకు. అప్పుడు ఒక కండిషన్ పెట్టాను మేడం. ఓకే. ఏమిటా కండిషన్? అపాయింట్మెంట్ అటెండర్ పోస్ట్ నుంచి ఇస్తాము, జూనియర్ అసిస్టెంట్ గా ఇయ్యము అన్నారు. అప్పుడు ఏదైనా జియో అట్లా ఏమైనా వచ్చిందా మేడం? ఓకే సార్. వేణుగోపాల్ గారు. రియాజ్ గారు, అటువంటి ఉత్తర్వులు అయితే ఏం లేవండి. మీకు కంపాషనేట్ గ్రౌండ్స్ లో మీకున్నటువంటి అర్హతలను బట్టి ఏ పోస్టుకి అయితే అర్హత ఉన్నదో ఆ పోస్టుకి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే మీరు దరఖాస్తు చేసుకున్న టైంకి మీకు జూనియర్ అసిస్టెంట్ గా నియామకం పొందడానికి అర్హతలు ఉన్నప్పటికీ వేకెన్సీస్ కనుక లేకపోతే అటెండర్ పోస్టుల వేకెన్సీలు ఉంటే మీకు అది ఇస్తామని అని ఉండొచ్చు. కానీ మీకు జూనియర్ అసిస్టెంట్ అర్హతలు ఉన్నా కూడా మీకు అలా చేయడానికి అవకాశం లేదు. అటెండర్ పోస్టే ఇస్తాము ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు అయితే ఏమీ లేవండి. కాబట్టి ఆ టైంకి మీరు అపాయింట్మెంట్ అడిగిన నాటికి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయా లేదా, లేనప్పుడైతే వాళ్ళు చేయలేరు. కాబట్టి మీకు ఏదో ఒక నియామకం ఇవ్వాలి కాబట్టి కొంత రిలీఫ్ ఇద్దామనే ఉద్దేశంతో అటెండర్ పోస్ట్ ఉన్నది అని చెప్పి వాళ్ళు ఆఫర్ చేసి ఉండొచ్చు. కానీ వేకెన్సీ ఉండగా మీకు ఆ వేకెన్సీ ఇవ్వము, అటెండర్ పోస్ట్ ఇవ్వాలి అనేటువంటి ఉత్తర్వులు ఏమీ లేవండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇందాక మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ గురించి మాట్లాడుకున్నాం కదా సార్. నాదొక చిన్న డౌట్. అంటే ఇప్పుడు సన్స్ ఉన్నారు, ఒక విడో డాటర్ ఉన్నారు సార్. అప్పుడు కూడా ప్రయారిటీ సన్ కి వెళ్తుందా లేకపోతే విడో డాటర్ కి వెళ్తుందా సార్? సన్స్ కే వెళ్తుందండి. ఎందుకంటే 22/6/2004 ఈ కొత్తగా నలుగురిని సెకండ్ కేటగిరీ అనమాట. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు. ఒరిజినల్ గా ఫ్యామిలీ అని సబ్ రూల్ 12 రూల్ 50 చెప్పాడు. 22/6/2004 నుంచి కొత్తగా నలుగురిని చేర్చారు. ఈ కొత్తగా నలుగురిని చేర్చినప్పుడు వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అనేది చెప్పారు. అందులో ఆ జీవోలో చెప్పారు. ఏమని చెప్పారంటే కేటగిరీ 1లో వాళ్ళు అంటే ఒరిజినల్ గా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేకపోయినట్టయితే అప్పుడే కేటగిరీ 2లో వాళ్ళకి ఇవ్వాలి. కానీ కేటగిరీ 1లో ఒరిజినల్ గా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి రూల్లో చెప్పినట్టు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు అన్నారు. అది ఫస్ట్ కండిషన్. అది కాబట్టి సన్స్ ఉన్నప్పుడు విడో డాక్టర్కి ఇవ్వరండి, సన్కే ఇవ్వాలి. సార్ ఇప్పుడు ఇంకొక ఫోన్ కాల్ అండి. హలో 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 ఎవరు మాట్లాడుతున్నారండి? హలో
హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఎంఎస్ రామారావు అమ్మ. నేను మండల పరిషత్ సత్తెనపల్లి నుండి. ఓకే, జిల్లా అండి? గుంటూరు జిల్లా. ఓకే, చెప్పండి రామారావు గారు, చెప్పండి మీ ప్రశ్న చెప్పండి. మనం పొద్దున పెన్షన్ రూల్స్ గురించి చెప్పుకున్నాం కదా. అవునండి. ఈ పెన్షన్ చేసేటప్పుడు ఈ కోర్టుకు సంబంధించిన గానీ ఏమైనా రికవరీస్ ఉండేటట్టయితే మనం ఇతను బ్యాంకులకు గానీ ఏదన్నా చెల్లించాల్సిన బెనిఫిట్స్ అదే బాకీలు ఏమన్నా ఉంటే మన పెన్షన్ బెనిఫిట్స్ లో నుంచి కమ్యూటేషన్ లో గానీ పెన్షన్ లో గానీ ఏమైనా రికవరీ చేయడానికి అవకాశం ఉందా? ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు కొంచెం వివరించమ్మా. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము గవర్నమెంట్ డ్యూస్ మాత్రమే రికవరీ చేయాలి, కోఆపరేటివ్ సొసైటీ డ్యూస్ కూడా చేయవచ్చును అని చెప్పన్నారు. అంటే ఇక్కడ జిల్లా పరిషత్ ఎంప్లాయీ కాబట్టి మీరు జిల్లా పరిషత్ డ్యూస్ ఉన్నా కూడా రికవరీ చేయొచ్చు, కోఆపరేటివ్ సొసైటీ డ్యూస్ చేయొచ్చు, గవర్నమెంట్ డ్యూస్ చేయొచ్చు. అంతేగాని తతిమావి చేయడానికి వీలు లేదండి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అంటే మీరు విల్లింగ్ కనుక ఉన్నట్టయితే, విల్లింగ్నెస్ కనుక ఇచ్చినట్టయితే అప్పుడు వాళ్ళు ఎన్టీసీలో ఇంక్లూడ్ చేస్తే రికవరీ చేయొచ్చు, కానీ అదర్వైజ్ చేయడానికి వీల్లేదు. అయితే సీతారామరావు గారు, ఇప్పుడు మన ఈయన రామారావు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే కోర్టు అటాచ్మెంట్స్, బ్యాంకు లోన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు చేయాలా అవసరం లేదా అనేది. 1871 పెన్షన్ యాక్ట్ ఉన్నదండి. ఈ పెన్షన్ యాక్ట్ కింద పెన్షనరీ బెనిఫిట్స్ కెనాట్ బి అటాచ్డ్. మనకు కోర్టు అటాచ్మెంట్ గానీ లేదా బ్యాంకర్స్ గానీ ఎవరైనా ఆయన యొక్క పెన్షన్ లో మీరు పట్టుకోండి, గ్రాట్యుటీ నుంచి పట్టుకుని మాకు రెమిట్ చేయండి అంటే ఈ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీస్ కానీ, ఆథరైజింగ్ అథారిటీస్ కానీ, పెన్షన్ పేమెంట్ అథారిటీస్ కానీ అటువంటి వాటి మీద ఎటువంటి చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ కోర్ట్స్ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ ని అటాచ్ చేయలేవు. ఇవి మనకి దీని మీద నిర్దిష్టమైనటువంటి ప్రొవిజన్స్ ఏపీ ట్రెజరీ కోడ్ లో కూడా ఉన్నాయి. పెన్షన్ అండ్ పెన్షనరీ బెనిఫిట్స్ కెనాట్ బి అటాచ్డ్. మనకి పెన్షన్ రూల్స్ లోనే ది పెన్షన్ యాక్ట్ 1871 అని చెప్పి మన పెన్షన్ రూల్స్ లో చివర ఉన్నది. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ ప్రొవిజన్. పెన్షనరీ బెనిఫిట్స్ కెనాట్ బి అటాచ్డ్ బై ఎనీ కోర్ట్. కాబట్టి అటువంటి వచ్చినప్పుడు మనము ట్రెజరీ రూల్స్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ని, తర్వాత ఈ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ని ఆ కోర్టు దృష్టికి తీసుకొస్తూ వీటి దృష్ట్యా మేము అటాచ్ చేయలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అటాచ్మెంట్ ఆర్డర్ ని రిటర్న్ చేయవలసిన అవసరం ఉంటుందండి. అదే బ్యాంకర్స్ నుంచి గనక వస్తే మనం కోర్టు అటాచ్మెంటే మనం చేయలేము అంటే బ్యాంకర్స్ నుంచి వచ్చినటువంటి డిమాండ్లు మనము పెన్షనరీ బెనిఫిట్స్ నుంచి పట్టుకోవాల్సిన అవసరం లేదు. సార్, ఇంకొక ఫోన్ కాల్ వచ్చిందండి. హలో 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 నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేము ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి. ఓకే, కళ్యాణి గారు మీ ప్రశ్న అడగండి అమ్మా. మేడం, 2008 జనవరిలో ఒక మాస్టర్ ఎక్స్పైర్ అయ్యారు మేడం. ఓకే, ఒక మాస్టర్ గారు ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, వాళ్ళ వైఫ్ కి పెన్షన్ వస్తుంది మేడం. బట్ ఏంటంటే ఆవిడకి ఒక మెంటలీ హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఉన్నాడండి. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి కంపాషనేట్ గ్రౌండ్స్ మీద జాబ్ వచ్చింది. అయితే మదర్ తర్వాత అబ్బాయికి సర్వైవల్ కి ఏమైనా పెన్షన్ పెట్టుకునే ఛాన్స్ ఉందా? ఓకేనండి, డెఫినెట్లీ అండి. సీతారామారావు గారు, రూల్ 50 ఆఫ్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ లో దీని గురించి చెప్పారమ్మా. ఏమన్నారంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కనుక ఉన్నట్టయితే గవర్నమెంట్ ఎంప్లాయీకి వాళ్ళకి లైఫ్ టైం ఏమన్నారు ఫ్యామిలీ పెన్షన్. అయితే దాన్ని సబ్జెక్ట్ టు సర్టన్ కండిషన్స్ పెట్టారు. ఏంటంటే ఏ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్జన్ షుడ్ ఫర్నిష్ ఏ సర్టిఫికేట్ దట్ హీ ఈస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ అండ్ ఈజ్ అనేబుల్ టు ఎర్న్ హిజ్ లైవ్లీహుడ్. అంటే ఆ డిజబిలిటీ ఎట్లాంటిదంటే ఇట్ ఈస్ టోటల్ విచ్ ప్రివెంట్స్ ది బాయ్ ఆర్ గర్ల్ ఫ్రమ్ ఎర్నింగ్ హిజ్ ఆర్ హర్ లైవ్లీహుడ్. అట్లాంటిది అయి ఉండాలి అన్నారు. అట్లా ఒకసారి సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందంటే నో, ఇట్ షుడ్ బి రెన్యూడ్ వన్స్ ఇన్ ఎవరీ 3 years అని చెప్పారు. పైగా ఇంకోటి ఏమన్నారంటే ద డిజబిలిటీ, ఫిజికల్ డిజబిలిటీ, మెంటల్ డిజబిలిటీ మస్ట్ హావ్ బీన్ అక్వైర్డ్ బై దట్ బాయ్ ఆర్ గర్ల్ వైల్ దర్ పేరెంట్ వాజ్ స్టిల్ ఇన్ సర్వీస్. అదొక ప్రీ కండిషన్ అది. కాబట్టి ఆ పిల్లవాడి యొక్క తల్లి గాని తండ్రి గాని గవర్నమెంట్ ఎంప్లాయ్ అవటం వల్ల కదా ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేది. అంచేత అతను సర్వీస్ లో ఉంటూ ఉండగానే ఇతనికి ఆ డిజబిలిటీ వచ్చి ఉండాలి అని ఇంకో కండిషన్ పెట్టారు. ఈ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయినట్టయితే అతనికి లైఫ్ టైం ఇస్తారు. అంటే అతనికే ఇస్తే ఫ్యామిలీ పెన్షన్ తత్మాల సంగతి ఏమిటని అంటే ప్రయారిటీ అమంగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నది. అందులో హస్బెండ్ చనిపోయినప్పుడు వైఫ్ కే ఇస్తారు. వైఫ్ ఇనెలిజిబుల్ అయిపోతే లేకపోతే ఆమె కూడా చనిపోయినట్టయితే అప్పుడు పిల్లలకి ఇస్తారు. ఆ పిల్లల్లో ఇతనికంటే పెద్దవాళ్ళు కనుకుంటే అంటే హూ ఆర్ బిలో ది ఏజ్ ఆఫ్ 25 years ఆర్ అన్ఎంప్లాయిడ్ ఆర్ అన్మ్యారీడ్ కనుకుంటే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇనెలిజిబుల్ అయిన తర్వాత ఇతనికి ఇస్తారు. ఇతనికి ఇచ్చి లైఫ్ టైం ఇస్తారు. ఇతని తర్వాత కూడా పిల్లలు కనుకున్నట్టయితే ఇతని 25 years దాకా ఇచ్చి ఆపు చేసి
ఇతని తర్వాత పిల్లలందరికీ కూడా ఇస్తారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి, టిల్ ది అటైన్ ది ఏజ్ ఆఫ్ 25 years ఆర్ గెట్స్ ఎంప్లాయిడ్ అండ్ గెట్స్ మ్యారీడ్. అది అయిపోయిన తర్వాత అందరూ ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసి ఇతనికి మొదలెట్టి లైఫ్ టైం ఇవ్వమని చెప్పనేసి రూల్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. హలో 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 చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో ఎవరు మాట్లాడుతున్నారు? ఈస్ట్ గోదావరి డిఆర్పి మూర్తి మాట్లాడుతున్నాను మేడం. మూర్తి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. తగ్గించే ఉంది మేడం, తగ్గించే మాట్లాడుతున్నాను. కానీ మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, కైండ్లీ రెడ్యూస్ చేయండి వాల్యూమ్. తగ్గించి మాట్లాడుతున్నా మేడం. ఇప్పుడు క్లియర్ ఉన్నదండి మూర్తి గారు, చెప్పండి ఇప్పుడు.